నీ గుండెలో ఆ చప్పుడు ఆగు దినమేదో తెలుసా? ఆ దేవుడే ఇంతకాలమే ఎందుకిచ్చాడో తెలుసా? దేవుని పని చేయుట కొరకే కాలం తెలుసా? ఆ పని ముగించిన క్షణమే మరణం తెలుసా? పని ఉందనే మనిషిలో ప్రాణముందని తెలుసుకో. పని ఉందనే మనిషిలో ప్రాణముందని తెలుసుకో. నీ గుండెలో ఆ చప్పుడే ఆగు దినమేదో తెలుసా? ఆ దేవుడే ఇంతకాలమే ఎందుకిచ్చాడో తెలుసా? ఎక్కువ కాలం బ్రతికావంటే ఎంతో పని ఉంది. తక్కువ కాలం ఇచ్చాడంటే ఇంతే పని ఉంది. ఎక్కువ కాలం బ్రతికావంటే ఎంతో పని ఉంది. తక్కువ కాలం ఇచ్చాడంటే ఇంతే పని ఉంది. నీ ప్రాణం ప్రియునికి కాదని ప్రాణమివ్వాలి ప్రభుకేనని. నీ ప్రాణం నీకే కాదని ప్రాణమివ్వాలి ప్రభుకేనని. పని ఉందని మనిషిలో ప్రాణముందని తెలుసుకో. దేవుడు చేసిన ప్రతి వస్తువుకి ఎంతో పని ఉంది. దేవుని పని నేను చేయాలని నీ పని చేస్తోంది. దేవుడు చేసిన ప్రతి వస్తువుకి ఎంతో పని ఉంది. దేవుని పని నేను చేయాలని నీ పని చేస్తోంది. నీ జననం జరిగిందిందుకే, ఈ ప్రకృతి చేశాడందుకే. నీ జననం జరిగిందిందుకే, ఈ ప్రకృతి చేశాడందుకే. పని ఉందని మనిషిలో ప్రాణముందని తెలుసుకో. తెలుసా? ఆ దేవుడే ఇంతకాలమే ఎందుకిచ్చాడో తెలుసా? దేవుని పని చేయుట కొరకే కాలం తెలుసా? ఆ పని ముగించిన క్షణమే మరణం తెలుసా? పని ఉందనే మనిషిలో ప్రాణముందని తెలుసుకో. పని ఉందనే మనిషిలో ప్రాణముందని తెలుసుకో. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఈ రాత్రికాల సమయంలో మరి గృహం దగ్గర మరి నాగయ్య మామ విశ్రాంతతను ప్రేమించి దేవుడిచ్చినటువంటి గర్భఫలం కుమార్తె మాలతి యొక్క జన్మదిన సందర్భంగా ఈ కూడిక అనేది కృతజ్ఞతగా ఏర్పాటు చేయబడింది. కనుక కూడి వచ్చినటువంటి మీ అందరికీ దేవుని యొక్క మాటలు వినిపింపచేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కూడికను ఏర్పాటు చేయడం జరిగింది. కనుక దేవుడు ఇంతవరకు దైవజనుల ద్వారా
చక్కటి మాటలు అన్న యొక్క జీవితంలో మందిరంలో విషయాన్ని తెలియపరిచాడు. మరి కొద్ది నిమిషములు దేవుని యొక్క మాటలు వినటానికి మనమందరం కూడా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. తల్లు వంచి మోకరించినట్టయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ రాత్రికాల సమయంలో నీ ప్రియమైనటువంటి నాయన నీ పిల్లల మధ్య మరొక్కసారి తండ్రి నీ మాటలు పంచుటకు మెరిచినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి కార్యానుకూలమైనటువంటి సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దేవా, ఇప్పుడు నాయన నీ బిడ్డల యొక్క ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి మాటలతో నాయన నీ బిడ్డల యొక్క ఆత్మీయ జీవితానికి మీ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మీరే నీ బిడ్డలతో మాట్లాడమని, మీరు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటను వినగలిగే చెవిని, గ్రహించగలిగేటువంటి హృదయాన్ని చెరువచ్చినటువంటి నీ బిడ్డలమైనటువంటి మా అందరికీ ప్రసాదించమని క్రీస్తు నామములో ప్రార్థించి విడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, జననం అనేది మనము కోరుకుంటే జరిగేది కాదు. మన జన్మ దేవుడు మనల్ని కోరుకొని మనము ఈ తరములో రావాలని దేవుని యొక్క అనాది సంకల్ప ప్రకారము తన చిత్తములో మనమందరము రావాలని దేవుడు కోరుకున్నాడు. అందుకే మనమంతా కూడా ఈ భూమి మీద ఉండగలిగాం. దేవుడిచ్చినటువంటి ఈ జన్మను గుర్తించి అర్థం చేసుకొని ఆ దేవుని కోసం బ్రతికే వాళ్ళు చాలా తక్కువ మందిని చెప్పొచ్చు. భూమి మీద, ఆరిన నేల మీద కోటాను కోట్ల మంది మనుషులను దేవుడు రప్పిస్తున్నాడు. అందరినీ దేవుడు తన అరచేతిలో చిక్కుకొని మనందరికీ రూపాలను ఇస్తున్నాడు. మన వేలుముద్రలు అందరి ఒకలాగే ఉండవండి. మనకున్నటువంటి ఈ ముఖము కానీ అందరిలాగా మనకు ఉండదండి. కోట్ల మంది ఈ భూమి మీదకి వచ్చినా ఎవరి ప్రత్యేకత వారిదే. అది దేవుడిచ్చాడు. మరి దేవుడు మనందరినీ లోకానికి రప్పిస్తున్నాడని రాత్రి కూడా కొన్ని మాటలు మీకు తెలియచేశాను. పిల్లలు అనగానే దేవుడిస్తున్నాడు, మనం పొందుకుంటున్నామని చెప్పాను. దేవుడు ఒక మాట చెప్తున్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనాన్ని బైబిల్లో చూడగలిగితే, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము, నేనే వారిని కలుగ చేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే అంటున్నాడు. చూడండి, దేవుడు నా నామము పెట్టబడి దేవుని యొక్క మహిమ నిమిత్తం మనమంతా ఈ లోకానికి వచ్చామండి. మనల్ని పుట్టించింది ఎవరంటే దేవుడు. దేవుడు మనల్ని పుట్టించాడు. కానీ దేవుడు మనల్ని పుట్టిస్తే ఈ భూమి మీద పెరుగుతున్నటువంటి మనం దేవుణ్ణి పట్టించుకోవట్లేదండి. మనం, దేవుడు మనల్ని పుట్టించాడు,
కానీ ఆ దేవుని మనం పట్టించుకోవట్లేదు. మనం ఎప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాము అంటే ఏదో పుట్టిన దినాలకు, ఇంకొక కార్యక్రమాలకు మనం చాలా వరకు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటాం. మనము దేవుణ్ణి ఎక్కువగా జ్ఞాపకం చేసుకునేది ఆదివారం లేకపోతే అనారోగ్యములో. కానీ దేవుడు మనల్ని తల్లి గర్భములో పడినది మొదలుకొని మన పైన తన దృష్టి పెడుతున్నాడండి. మనమంతా కూడా అమ్మ గర్భముల నుంచి వచ్చిన వాళ్ళం. మనం తల్లి గర్భములో కొన్ని నెలలు ఉండి ఈ శరీరాన్ని ధరించుకొని తల్లిదండ్రుల గర్భంలో బయటికి వచ్చిన వారమండి మనమంతా. అయితే బయటకు వచ్చినటువంటి మనము దేవుడు అంటున్నాడు, నా మహిమ నిమిత్తం ఈ భూమి మీదకి మనందరినీ దేవుని యొక్క మహిమ నిమిత్తం తెచ్చాడండి. తల్లి గర్భంలో ఆకారాన్ని కలిగినటువంటి మనము ఈ భూమి మీద దేహముతో మనం దేవుని మహిమపరచటానికి దేవుడు మనకి చక్కటి ఆకారాన్ని మనకు అందించాడు. అయితే ఆ దేవుణ్ణి మనం పట్టించుకోవట్లేదు. ఎప్పటి నుంచి దేవుడు మనల్ని తన కన్నులతో చూస్తున్నాడు ఒకసారి బైబిల్లో చూడగలిగితే, కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 16వ వచనంలో, కీర్తనల గ్రంథం, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమైపోయాట. చూడండి, మనందరి యొక్క దినాలు ఎప్పుడు లిఖితమవుతున్నాయంటే మనము తల్లి గర్భములో పడినప్పటి నుంచే దేవుడు తన కన్నులతో మనల్ని చూశాడండి. దేవుని కన్నులతో మనల్ని చూసి, ఇదిగో నా కుమారుడు ఆకారం ఇలా ఉండాలి అని మన ఆకారాన్ని తల్లి గర్భములో రూపుని ఏర్పరిచాడండి. తల్లి గర్భములో మనం ఇంతకాలం భూమి మీద బ్రతకాలని ఈ జన్మ పేరుతో ఈ లోకానికి వచ్చి మనము దేవుణ్ణి మహిమపరచటానికి మనల్ని పంపించాడండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఒక పాట చూపించి, యోహాను పుట్టటాన్ని బట్టి తండ్రుల హృదయాలను పిల్లల తట్టు, పిల్లల హృదయాలు తండ్రుల తట్టు తిప్పటానికి, అంటే దేవుడు నియమించినటువంటి ఆ పనిని పూర్తి చేసి దేవుని వైపు నడిపించటానికి అందరికీ ఆ యోహాను ఎంత గట్టిగా మాట్లాడాడంటే, ఎంత కఠినంగా మాట్లాడాడంటే, సర్ప సంతానమా రాబో ఉగ్రతను నువ్వెలా తప్పించుకుంటావని కఠినంగా మాట్లాడాడు. ఈరోజు సేవకుడు చాలా సున్నితంగా మాట్లాడాలండి. మాట ఒకవేళ కఠినంగా ఉంటే మాత్రం ఏమైపోతుందో మనందరికీ బాగా తెలుసు. కానీ యోహాను అంత గొప్పగా మాట్లాడుతున్నాడంటే, ఇదిగో దేవుడు ఆయన చేసినటువంటి పని, ఆ పనిని పూర్తి చేయటానికి యోహాను భూమి మీదకి వచ్చాడు. యేసు కంటే ముందు వచ్చాడు. మనము స్వీకరిస్తున్నటువంటి మన రక్షకుడైనటువంటి క్రీస్తు కంటే ముందు వచ్చాడు. మనం కూడా ఈ లోకానికి వచ్చాము. కొంతకాలం తర్వాత మనం ఎలా పుట్టాం? మనం రక్తం వలన శరీరేచ్ఛ వలన మనం పుట్టిన వరం కాదంటండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట, యోహాను సువార్త
మొదటి అధ్యాయం 13వ వచనం. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మానుషేచ్ఛల వలనైనను పుట్టినవారు కాదంటండి. మనమంతా శరీరేచ్ఛల వలన పుట్టిన వరం కాదు, రక్తం వలన మనం పుట్టిన వాళ్ళం కాదు. మనందరినీ దేవుడు ఈ భూమి మీదకి రావాలి, నన్ను మహిమపరచాలి, నన్ను తెలుసుకోవాలి, తన కొరకు మనం అందరము బ్రతకటానికి దేవుడు ఈ లోకంలో మనందరికీ జన్మనిచ్చాడండి. కానీ జన్మను అర్థం చేసుకొని దేవుడి కోసం ఈ దేహాన్ని ఉపయోగించే వాళ్ళు చాలా తక్కువ మంది అండి. ఈ దేహాన్ని పాడు చేసేవాళ్ళు ఎక్కువ మంది. ఈ దేహాన్ని కాపాడుకొని దేవునికి ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది అండి. ఎందుకంటే ఈ దేహం ప్రారంభము ఆదాముకు నేలమట్టితో చేశాడని మనందరికీ తెలుసు. నేలమట్టి నుంచి మట్టిని తీసి దేవుడు నాసికారంధ్రములోనికి జీవవాయువును పంపించి జీవాత్మగా చేసిన తర్వాత ఆదాములో నుండి అవ్వ రావటం మనకు తెలుసు. అవ్వ ఎలా వచ్చిందంటే ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి పక్కటెముకను తీసి అవ్వను చేశాడని మన బైబిల్లో చదువుకుంటాం. అలా ఆదాము అవ్వల యొక్క కలయిక వలన ఈ భూమి మీదకి మొట్టమొదటి మానవుడు ఎవరంటే కయ్యను వచ్చాడు. కయ్యను మనలాగా తల్లి గర్భం ఆదాము అవ్వల నుంచి పుట్టాడు. కానీ అవ్వ మనలాగా పుట్టలేదు, ఆదాము మనలాగా పుట్టలేదు. దేవుడు ఒక ప్రత్యేకంగా నేలమట్టితో ఆదాముని చేశాడు, పక్కటెముకతో స్త్రీని చేశాడు. ఆ తరువాత కయ్యను మాత్రం ఆదాము అవ్వల కలయిక వలన వచ్చాడు. కయ్యనులాగానే మనం అందరం కూడా తల్లి గర్భములో నుంచి వచ్చిన వారం. మనం తల్లి గర్భములో నుంచి ఎందుకు మనం వచ్చామంటే ఆదాముకు బాల్యదశ లేదండి, అవ్వకు బాల్యదశ అనేది కనిపించదు. కానీ కయ్యనుకు బాల్యం ఉంది. అందుకే దేవుడు నా పిల్లలను నేను యుక్త వయసులో చేశాను, మంచి చెడ్డలు ఎరిగేటువంటి ఆ స్థితిలో ఆదామును అవ్వను చేశాడు గనుక దేవుడి మాట వాళ్ళు వినలేదు. యుక్త వయసులో వాళ్ళు దేవుని మాట వినలేదు గనక ఇదిగో రాబోతున్నటువంటి తరాలకి, రాబోతున్నటువంటి పిల్లలకి ఎప్పటి నుంచి దేవుని మాటలు చెప్పాలంటే బాల్యదశ నుంచి అని దేవుడు ప్రారంభించాడండి. మోషే గారి ద్వారా కూడా నీ పిల్లలు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవలో నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు ప్రతి క్షణము కూడా దేవుడు మాటలను జ్ఞాపకం చేయమన్నాడు. ఎందుకంటే ఇదిగో నీ పిల్లలు బాల్యదశలోనే దేవుని వైపు తిరగాలి, బాల్యదశలోనే దేవుని వైపు తిరగాలి. అలా తిరగటానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, బైబిల్ని ఇచ్చాడు. ఈ బైబిల్ను ఈరోజు మనం కలిగి ఉన్నాం. కానీ మన పుట్టుకేంటో మనకు తెలియదు, మనం ఎందుకు బ్రతుకుతున్నామో మనకు తెలియదు, మనం ఎందుకు తింటున్నామో అడిగితే బలం రావటానికి, ఎక్కువగా తిరగటానికి, లోకాన్ని అనుభవించటానికి అలా మనం చెబుతున్నామే తప్ప ఇదిగో దేవుడు మనకిచ్చినటువంటి పనిని పూర్తి చేసి పరలోకానికి వెళ్ళటానికి దేవుడు మనందరినీ పుట్టించాడని ఎంతమందికి తెలుసు అంటే కొంతమందికి తెలుసండి. దేవుడు మనల్ని పుట్టించాడు, మనం దేవుని పిల్లలం. మనం ఎవరి పిల్లలం అంటే దేవుని పిల్లలం. మరి దేవుని పిల్లలమైనటువంటి మనము దయ్యపు పిల్లలుగా మారిపోతున్నాం. దేవుని పిల్లలం, దేవుని స్వరూపములో చేయబడిన వారం, దేవుని పోలికలో చేయబడిన వారం.
కానీ దేవుడే మనల్ని పుట్టించాడని ఇప్పటికీ చెప్పాలండి. అందుకే కీర్తన గ్రంథం 100వ అధ్యాయములో, కీర్తన గ్రంథం 100వ అధ్యాయం, కీర్తన గ్రంథం 100వ అధ్యాయం 3వ వచనం, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను అంటున్నాడు. చూడండి, ఇప్పటికీ మనల్ని పుట్టించినటువంటి దేవుణ్ణి గుర్తించినటువంటి లోకంలో ఎందరో ఉన్నారండి. మనల్ని పుట్టించింది ఎవరంటండి? యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఇంకా తెలుసుకోలేదండి దేవుణ్ణి. దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వారు భూమి మీద ఎందరున్నారంటే చాలామంది ఉన్నారండి. అందుకండి నశించిపోతున్నటువంటి ఆత్మలను రక్షించటానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, మనల్ని పుట్టించాడు. ఆ దేవుని పట్టించుకోవట్లేదని ఇక్కడ కీర్తనకారుడు సుమారు యేసుక్రీస్తు రాకముందు 1000 సంవత్సరాలకు ముందు చెబుతున్న మాట నేనండి. ఇశ్రాయేలు ప్రజలకు గుర్తు చేస్తున్నాడు. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారం అంటున్నాడు. చూడండి, మనం ఎవరి వారం అండి? దేవుని పిల్లలం. మనమంతా దేవుని వారం. మరి దేవుని వారంగా మనం బ్రతుకుతున్నామంటే మనము స్వరూపము దేవుంది, ఆత్మ దేవుంది, దేవుడిచ్చింది. కానీ ఈ దేహాన్ని మనకిష్టం వచ్చినట్టు వాడుకుంటున్నాం. దేవుడిచ్చినటువంటి దేహములో ఉన్నటువంటి అవయవాలు, అరికాలు మొదలుకొని తల వరకు ఉన్నటువంటి ఈ దేహములో ఉన్న అవయవాలన్నిటిని కూడా మనకిష్టం వచ్చినట్టు మనం వాడుకుంటున్నాం. మనం వాడుకోవటానికి కాదండి, దేవుని పని చెయ్యాలి. ఈ భూమి మీదికి తల్లి గర్భముల నుంచి వచ్చినటువంటి మనము మరలా ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోకమందున్న దేవుని చెంతకు మనం చేరాలి, ఆ దేవుణ్ణి మెప్పించాలి. అలా మెప్పించటానికి మనందరికీ జన్మ జరిగిందన్న సంగతి మనకు అర్థమవుతే ఈ జన్మ పరమార్థాన్ని కొరకు మనమంతా జీవిస్తామండి. నా కళ్ళతో వాక్యాన్ని చూడాలి, నా చెవులతో దేవుని మాటలు వినాలి, నా నోటితో దేవుని మాటలు చదవాలి, నా చేతులు దేవుని పని చెయ్యాలి, నా కాళ్ళు దేవుని పని కొరకే పరిగెత్తాలని ఎవరైతే అనుకుంటారో అలాంటి వారు దేవుని పిల్లలుగా ఉంటారు. అందుకే పౌలు గారు చెప్తారు, ఏమంటాడంటే మనం అందరం కూడా ఎందుకు సృష్టించబడ్డాం, ఎందుకు చేయబడ్డామంటే పౌలు గారు ఒక మాట అంటారండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారం అంటుండు. చూడండి, మనం వాటి యందు నడుచుకొనుటకు అంటుండు. చూడండి, సత్యమైనటువంటి పనుల యందు అంటండి, మంచి పనులలో మనం నడుచుకొనుటకు దేవుడు ఏం చేశాడంటే క్రీస్తునందు మనల్ని సృష్టింపచేశాడు. క్రీస్తులో మనల్ని ఈ లోకానికి రప్పించాడు. ఎందుకంటే ఆయన ద్వారా వచ్చాం, యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి వచ్చాం. మనం కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అన్నది మనకు తెలుసు. క్రీస్తు ద్వారా ఈ లోకానికి వచ్చిన మనం క్రీస్తుకు దూరం అయిపోతుంటే, దేవునికి దూరం అయిపోతుంటే ఆయన మన కోసం వచ్చి ప్రాణం పెట్టినా ఇంకా మనం దగ్గర కావట్లేదంటే మన జీవిత పరమార్థం అన్నది మనకు అర్థం కాలేదండి. మనం దేవుని కోసం బ్రతకాలి, దేవుని పిల్లలుగా మనం అంతా కూడా జీవించాలి. అలా జీవించటానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ జన్మ, ఈ
ఈ బ్రతుకు ఈ బ్రతుకు ఎంత విలువైనదంటే ఈ లోకములో ఎందరికో లేనిది మనకిచ్చాడండి దేవుడు. తన నామానికి మహిమ తేవాలని, తన పిల్లలుగా మనం బ్రతకాలని, యుక్త వయస్సులో ఉన్నటువంటి ఆదామవ్వలు దేవుని మాట వినకపోతే బాల్య దశనిచ్చి ఇదిగో బాలుడు నడవవలసిన త్రోవానికి నేర్పమన్నాడండి. చిన్నప్పటి నుంచి పిల్లలు ఎలా నడుచుకోవాలి, పిల్లలు ఎలా ఉండాలి, దేవుని కోసం ఎలా బ్రతకాలి, ఇదంతా దేవుడు మనకు చెప్పాడండి. కానీ మనమే అలా చెప్పలేకపోతున్నాం, అలా బ్రతకలేకపోతున్నాం. ఈ భూమి మీద దేవుని కోసం జీవించలేకపోతున్నాం అండి. మనం ఈ లోకానికి వచ్చి ఆయన దేవుడు మనల్ని చూసి సంతోషించాలనుకుంటున్నాడండి. పరలోకమందు ఉన్నాడు కదా, మన కళ్ళకు పైన ఉన్నటువంటి ఆ పరలోకముల దేవుడుండి ఆ దేవుడు సంతోషించాలనుకుంటున్నాడండి. ఎవరిని బట్టి అంటే మనల్ని బట్టి, తన పోలికలో భూమి మీదకి వచ్చినటువంటి మనల్ని బట్టి దేవుడు సంతోషపడాలనుకుంటున్నాడు. కానీ ఆ దేవుణ్ణి సంతోషపెడుతున్నామంటే ఎక్కడ సంతోషపెడుతున్నామండి? మనల్ని ఈ లోకంలో పుట్టిస్తే మనం ఏం చేస్తున్నామంటే ఆ దేవుణ్ణి బాధ పెడుతున్నామండి. ఆ దేవుని కంట కన్నీరు తెప్పిస్తున్నాం. ఆ దేవుడు ఆవేదన పడుతున్నాడు. నా స్వరూపంలో చేయబడితే, నా పోలికలో ఉండబడితే, నా పోలికలు ఉన్నటువంటి నా పిల్లలు, నా స్వరూపంలో ఉన్నటువంటి నా పిల్లలు నాకు దూరం అయిపోతున్నారని దేవుడు బాధపడుతున్నాడండి, కన్నీరు కారుస్తున్నాడండి. దేవుడు నరులను చేసినందుకు సంతాపపడ్డాడని మనం ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో చదువుకుంటామండి. దేవుడు నరులను చేసినందుకు హృదయములో నొచ్చుకున్నాడండి. తన స్వరూపములో ఎందుకు చేశాడో అది అర్థం చేసుకోలేదండి భూమి మీద మనిషి. నాటి నుంచి నేటి వరకు కూడా భూమి మీద అర్థం చేసుకోకుండా బాధపడుతున్నాడు దేవుడు. కానీ నా పిల్లలుగా నా కోసం ఎవరు బ్రతుకుతారో వాళ్ళను బట్టి నేను సంతోషించాలి, వాళ్ళను బట్టి నేను ఆనందించాలి, వారిని బట్టి దేవుడు మహిమపరచబడాలని ఆకాశం నుండి ఎదురు చూస్తున్నాడని జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో ఒక చక్కటి మాట దేవుడు బైబిల్లో రాయించి పెట్టాడండి. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో మీ యందు సంతోషించటానికి ఇష్టపడుతున్నాడంట. చూడండి, బహు ఆనందముతో. ఎవరైతే అండి ఇదిగో ఈ లోకములో యేసుక్రీస్తు ప్రభుల వారిని తెలుసుకొని భక్తిగా బ్రతుకుతూ ఈ లోకములో జీవించినటువంటి వారిని బట్టి బహుగా సంతోషిస్తాడటండి. ఈరోజు తల్లిదండ్రులకు తల్లిదండ్రులు చెప్పిన మాటను పిల్లలు విన్నప్పుడు తండ్రి సంతోషపడతాడు. తల్లిదండ్రులు చెప్పిన మాట పిల్లలు విన్నప్పుడు తండ్రి ఎంత బాధపడతాడో భూమి మీదనే మనం చూస్తున్నామండి. మన గర్భమున పుట్టినటువంటి పిల్లలు మన మాట విననప్పుడు మనం ఎంత ఆవేదన చెందుతామో, ఎంత బాధపడతామో అది భూమి మీద తల్లిదండ్రులకు బాగా తెలుసండి. మరి పరలోకపు తండ్రి ఈ భూమి మీద అందరిని పుట్టించి ఈ లోకంలో అందరినీ జీవింపచేస్తూ ఆయన మాట వినాలని, ఆయన కోసం జీవించాలని, ఆయన కోసం బ్రతకాలని దేవుడు ఆశపడితే ఆయన ఆశను తీర్చలేనటువంటి పిల్లలు ఈ భూమి మీద బ్రతుకుతూనే ఉన్నారండి. ఈ భూమి మీద ఉన్నారు. కానీ దేవుడు మాత్రం నా పిల్లలు నా కోసం బ్రతకాలి, నన్ను గుర్తించాలి, నన్ను తెలుసుకోవాలి, సత్క్రియల యందు ఆసక్తి కలిగి ఉండాలి, నా పిల్లలు తమ క్రియల ద్వారా ఇదిగో ప్రకాశించాలని దేవుడు ఆశపడుతున్నాడండి. కానీ మనం ఏం చేస్తున్నామంటే మన క్రియల ద్వారా దేవుణ్ణి
చాలా బాధ పెడుతున్నామండి. మన ప్రవర్తన ద్వారా దేవుని ఎంత బాధ పెడుతున్నామో ఒక్కసారి బైబిల్‌లో మనం చూడగలిగితే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట ఉంటదండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుష్యులు మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించాలంట. చూడండి, మన వెలుగు ప్రకాశించాలంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు నిజమైన వెలుగుగా ఈ లోకానికి వచ్చి ప్రతి మనుషుణ్ణి వెలిగించాడండి. ఇక్కడ కూర్చున్నటువంటి మనము వెలిగించబడ్డాము కనుకనే ఇక్కడికి వచ్చాం. యేసుక్రీస్తు ప్రభువుల వారిని స్వరక్షకుడిగా అంగీకరించాం, ఇక్కడికి వచ్చాం. మరి మన వెలుగు ప్రకాశిస్తుందా అని ఆలోచించాలి. ఇదిగో మన జీవితంలో మన బ్రతుకు బాగలేకపోయినా చాలామంది అండి, మన జీవితం సరిలేకపోయినా దేవుని సన్నిధిలో మనం గడుపుతుంటామండి. మన జీవితం బాగులేకపోయినా మనం దేవుడికి ఇస్తుంటామండి. అది దేవుడు ఇష్టపడ్డు. మనం ఇచ్చేది ఎలా ఉండాలంటే ఇష్టపూర్వకంగా ఉండాలి. మనం దేవుడి కోసం ఈ దేహాన్ని ఇష్టపూర్వకంగా ఇవ్వాలండి. బలవంతంగా మనం దేవుని సన్నిధిలోనికి నడిపించిన మనసంతా ఎలా ఉంటుందంటే ఇంటి దగ్గరికి వెళ్ళిపోవాలి, ఊరు మీద తిరగాలి, టీవీ చూడాలి, గెదులూరికి వెళ్ళాలి, సినిమా చూడాలి. అంటే ఇష్టం లేనటువంటి మనిషి ఎన్నో ఆశలతో ఈ లోకంలో ఉంటున్నప్పుడు తమ క్రియలన్నీ ఎలా ఉంటాయంటే వెళ్ళాలి, స్నేహితుల దగ్గరికి వెళ్ళాలి, పార్టీ చేసుకోవాలి, పండగ చేసుకోవాలి అనుకుంటారండి చాలామంది. కానీ దేవుణ్ణి నిజంగా మనం తెలుసుకుంటే, మనం నిస్పరులు కాకుండా మనం ఉంటే సత్క్రియలను సమయోచితముగా మనం చేయటానికి ఇష్టపడతామండి. సత్క్రియలు చేయటానికి దేవుడు మనల్ని పుట్టించాడు. ఆ సత్క్రియలు మనం ఏం చేస్తానని చెప్పండి. దేవుని క్రియలు అనగానే, దేవుని పని అనగానే మనం ఎంతో అశ్రద్ధగా చేస్తామండి. కానీ మన పెళ్ళి అనుకోండి ఎంత బాగా చేస్తామండి. మన ఇంట్లో పని అనుకోండి ఎంత బాగా చేస్తామండి. కానీ దేవుని పని అనగానే దేవుని మందిరంలోనికి వెళ్ళటానికి మనకి ఇష్టపడదండి. అప్పుడు అనుకుంటామండి నేనే చేయాలనా, వాళ్ళు లేరా వీళ్ళు లేరా అనుకుంటామండి. మన ఇంట్లో కూడా అలా అనుకుంటామంటే అనుకోమండి మనం. కానీ దేవుడు మనకిచ్చినటువంటి దేహంతో మనం ఎక్కడున్నా సరే, ఏ స్థలమందున్నా, ఇదిగో మనం ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టినా దేవుడు మెచ్చుకునేంతగా మనం సత్క్రియలు చేయటానికి సిద్ధపడాలండి. మనల్ని పుట్టించింది అందుకే. మన వారంతా కూడా ఏమైపోతున్నారంటే సత్క్రియలలో విఫలమైపోతూ సాతాను క్రియలలో ముందుకెళ్ళిపోతున్నారండి. అందుకే పౌలు గారు తీతుకు ఒక మాట రాయించాడండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. మనవారును నిష్ఫలులను కాకుండు నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకోవాలంట. చూడండి, మనం ఏం నేర్చుకోవాలంటండి? సత్క్రియలను శ్రద్ధగా చేయాలంటండి. సత్క్రియల విషయంలో మనం ఎంతో జాగ్రత్త ఉండాలండి. దేవుడి పని కోసం మన దేహాన్ని ఇవ్వాలండి. ప్రార్థనలో కొద్దిగా లేట్ అయిపోయింది అనుకోండి, ఏం సేవకుడండి ఈయన, ఎంతసేపు పెట్టేది, ఇంటికి వెళ్ళొద్దా అనుకుంటాం అండి. అంటే మన దేహంలో దేవుడిచ్చినటువంటి దినాలలో ఒక రోజుకు మనకి 24 గంటలండి.
24 గంటలలో 12 గంటలు పగలుంది, 12 గంటలు రాత్రి ఉంది. ఈ 12 గంటల్లో మనం దేవునికి ఎంత సమయం ఇస్తున్నాం అండి? ఇప్పుడు ప్రార్థన పెట్టారనుకోండి, మా అంటే 2 గంటలు, 2:30 గంటేనండి. ఆదివారం ఒకరోజు ఉంటాం మనం మందిరంలో. మిగతాప్పుడు ఏదో బర్త్డేలకో ఏదో ఇంటి దగ్గర కార్యక్రమం అయితే ప్రార్థనలు ఉంటాయి. సంఘములో ఏదో వారానికి 2 సార్లు ప్రార్థన ఉంటుంది. మిగతా టైం అంతా మంది ఖాళీనండి. ఏదో ప్రత్యేకంగా కూడిక పెట్టినప్పుడు కూడా చాలామంది ఏమనుకుంటారంటే, ఇంత సమయం అండి. దేవుడికి మనం సమయం ఇవ్వలేకపోతే, దేవుడికి మనము ఈ యొక్క ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని దేవుని కోసం ఉపయోగించకపోతే, రాత్రి మీకు చెప్పాను కదండి, నా వలన నీకు దీర్ఘాయువు కలుగునన్నాడు కదా. మరి దేవుని యందు దీర్ఘాయువు మనకు కలగాలంటే, దేవుని ద్వారా అంటే మనం దేవుని యందు ఏం కలిగి ఉండాలంటే భయభక్తులు. ఆ భయభక్తులు లేనటువంటి వారు భూమి మీద చాలామంది ఉన్నారండి. అందుకే ఒక మాట బైబిల్‌లో మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇన్ని మాటలు ఆ మాటలు ఉన్నాయని మీకు చెప్తున్నానండి. ఎందుకంటే మీరు కూడా చదివారనుకోండి, ఈ మాటలు గుర్తుపెట్టుకుంటారండి. కీర్తనల గ్రంథం 128వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 128వ అధ్యాయం మొదటి వచనాన్ని ఒకసారి చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులంట. చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులంట. చూడండి, ఈరోజు మనం ఎంతమంది నడుస్తున్నాం చెప్పండి ఆయన త్రోవలో? మనల్ని మనమే, మన మనస్సాక్షిని ఒకసారి ప్రశ్నించుకుందాం. ఇదిగో నేను ఆత్మానుసారంగా నడుచుకుంటున్నాను, నేను దేవుని బిడ్డగా నడుచుకుంటున్నానని మన మనస్సాక్షిని ఒకసారి మనం ప్రశ్నించుకుంటే, మన మనస్సాక్షి చెప్తుంటుంది, నువ్వెంత సమయం ఇచ్చావు దేవుడికి? శరీరం కోసం ఎంతో సమయాన్ని ఇచ్చావు, కానీ ఆత్మ కోసం ఇవ్వలేదనిపిస్తుంటుందండి. శరీరము ఆత్మ, ఆత్మ శరీరముకు వ్యతిరేకంగా ఉంది. అందుకేనండి చాలామంది దేవుడు అంటే ఇష్టం అండి, దేవుడు అంటే ప్రేమ అండి, దేవుడి కోసం అన్ని చేయాలనుకుంటారండి. కాకపోతే అక్కడికి వెళ్ళి ఏం కూర్చుంటానండి, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి. అంటే శరీరం ఏం చేస్తుందంటే ఆత్మను వెనకడుగు వేపిస్తుంది. మనం ధన్యులుగా కాలేకపోతున్నాం. పెద్దవారమైనటువంటి మనమే సరైన మార్గంలో నడవలేకపోతే ఇంకా చిన్నపిల్లలు ఏం నడుస్తారు చెప్పండి? మొక్కై వంగనిది మానై వంగునంటే వంగదండి. చిన్నప్పుడే మనము మన పిల్లలకి దేవుని జ్ఞానములో మనం పెంచితే, దేవుని జ్ఞానములో ముందుకు తీసుకెళ్ళిపోతే అప్పుడు వారు గొప్పవారుగా అవుతారు దేవునిలో. భయభక్తులు అన్నది ఎప్పుడు నేర్పించాలంటే చిన్నప్పుడే. అందుకే బాలుడు నడవవలసిన త్రోవనికి నేర్పు, వాడు పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడు. పిల్లోడి చేష్టలు చిన్నప్పుడే తెలిసిపోతాయండి. చిన్నపిల్లాడు తన మార్గం అంతా కూడా ముందే తెలియపరుస్తుంటాడు, తన చేష్టల వల్ల తెలిసిపోతుంది. మరి పెద్దవాళ్ళ చేష్టలు కూడా ఇదిగో వాళ్ళ చూపులను బట్టి, వాళ్ళ మాటను బట్టి, వాళ్ళ ప్రవర్తన బట్టి, వాళ్ళ నడకను బట్టి అంత కనబడుతుందండి. అందుకే దేవుడు అంటున్నాడు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండు. దేవుడు నిన్ను పుట్టించాడు, దేవుడు నిన్ను గొప్పవాడు చేయాలనుకున్నాడు, కానీ ఆ దేవుడు నిన్ను పట్టించుకోవట్లేదే. దేవుడే మనల్ని పుట్టించాడు, దేవుడే మనల్ని భూమి మీదకి రప్పించాడు అని కీర్తనల గ్రంథం 12వ అధ్యాయం 112వ అధ్యాయం మొదటి వచనం. కీర్తనల గ్రంథం 112వ అధ్యాయం మొదటి వచనం. అమ్మా, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవారు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యులంట. చూడండి,
యెహోవా యందు భయభక్తులు గలవారు ధన్యులని మనం చదువుకున్నాం. ఎక్కడ అంటారు? ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆజ్ఞను బట్టి ఆనందించే వాళ్ళు అంటండి. దేవుని బట్టి ఆనందించే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? వాక్యాన్ని బట్టి ఆనందించే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఎప్పుడు ఆనందపడతాం మనం? మనకు మంచి అన్నీ మనకు అనుకూలంగా ఉంటే ఆనందం అండి. మనకు ఒక్కరో కష్టం వచ్చిందనుకోండి, అప్పుడు మనకు బాధ. వాటన్నిటిని తొలగించుకోవటానికి దేవుడు చక్కటి మార్గాన్ని ఇచ్చాడండి. చిన్నపిల్లలైతేనేమి, పెద్దవారైతేనేమి, ఇంకెవరైనా మనందరికీ దేవుడి దృష్టిలో అందరూ సమానమేనండి. దేవుడు ఆశీర్వదించటానికి మనందరినీ కూడా బాల్యదశ నుంచి ఈ వయసులోనికి, వృద్ధాప్యంలోనికి తీసుకొస్తున్నాడు. బాల్యదశ ఉంది, యవన దశ ఉంది, వృద్ధాప్యం ఉంది. ఈ 3 దశలు ముగించుకుంటే మరణం అన్నది మనకుంది. ఆ మరణానికి మనం చేరిపోకముందే మనల్ని దేవుడు అంటున్నాడు, చిన్నపిల్లలనేమి పెద్దలనేమి నేను పుట్టించిన వారందరినీ నేను దీవిస్తానంటున్నాడు. ఆ ఒక్క మాట చూసుకొని ముగించుకుందామండి. కీర్తనల గ్రంథం 115వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 115వ అధ్యాయం 15, 13వ వచనం. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించున్నట్టు చూడండి. చిన్నలనేమి పెద్దలనేమి అందరినీ తన యందు భయభక్తులు గలవారిని. మన కుటుంబం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటానికి మనమందరం కూడా సిద్ధపడాలండి. మన కుటుంబాలు ఆశీర్వదింపబడటానికే దేవుడు మనందరినీ కూడా భూమి మీదకి రప్పించాడు. మనమేనండి దేవుని పనిని పక్కన పెట్టేస్తున్నాం. మన పనులకు ఎంతో సమయాన్ని ఇస్తున్నామండి, ఎంతో కాలాన్ని ఇస్తున్నాం. ఈ కాలంలో మన పిల్లలకి దేవుని గురించి చెప్పలేకపోతున్నాం. మనము బాలుడు నడవలేనటువంటి స్థితిని, నడవగలిగినటువంటి స్థితిని ఈ రోజుటికి కూడా తల్లిదండ్రులకు ఒక బాధ్యత తీసుకొని, నా పిల్లలు దేవుడిచ్చినటువంటి పిల్లలు ఇల్లు. రాత్రి చెప్పాను కదండి, దేవుడిచ్చినటువంటి పిల్లలు. ఆ దేవుడిచ్చినటువంటి పిల్లల్ని ఎలా పెంచాలి, ఎప్పటి నుంచి పెరగాలి? యేసుక్రీస్తు ప్రభువులు అంతటి వారే 12వ ఏటనే దేవాలయంలోకి వెళ్ళి శాస్త్రులతో, పరిచయులతో, దేవాలయంలో ఉన్నటువంటి పెద్దలతో ప్రశ్నలు అడుగుతూ వారికి మాటలు చెబుతున్నాడండి. అలాంటి మాటలు ఇదిగో మన జీవితంలో ఒక పాట చూద్దామండి తెరలపైన. ఎందుకంటే బాలుడు తన చేష్టల వల్ల ఎలా తెరపరుస్తాడో ఒక పాట చూద్దామండి.
మనుషుల దయలో దేవుని దయలో యేసు దేవుని సేవకులారా, చిన్ననాటి తల్లిదండ్రుల యొక్క దేవుని గురించి నేర్చుకోవాలి కదా. బాలుడైన క్రీస్తేసే తండ్రి పనిలో ఉన్నాడుగా, ప్రియ కుమారుడని తండ్రి మెచ్చుకున్నాడుగా. క్రీస్తుకు తండ్రి గురువై పాఠాలను నేర్పించెనుగా, పరమున విన్న బోధనలే క్రీస్తు చేశాడుగా. తండ్రి మాట నెరవేర్చుటకే దాహము కిమ్మని అడిగెనుగా. సంపూర్ణముగా పూర్తి చేసి మహిమను పొందాడుగా. తండ్రిలో లోబడి ఉండి వినయుడైన బాలుని పోలి మాదిరి చూపాడుగా. మనుషుల దయలో దేవుని దయలో యేసు దేవుని సేవకులారా, చిన్ననాటి తల్లిదండ్రుల యొక్క దేవుని గురించి నేర్చుకోవాలి కదా. బాలుడు నడవవలసిన త్రోవలో యేసు నడిచెను, బోధకుల మధ్య కూర్చుండి ప్రశ్నలడిగెను. ప్రత్యుత్తరములకు విస్మయముందెను. బాలుడిలా ఉండాలని యేసు చూపెను. చిన్ననాటి నుండి నేర్పిస్తే తప్పిపోడు. మనుషుల దయలో దేవుని దయలో యేసు దేవుని సేవకులారా, చిన్ననాటి తల్లిదండ్రుల యొక్క దేవుని గురించి నేర్చుకోవాలి కదా. పిల్లరా చూశారు కదండి, దేవుని పని చేయటానికి మనందరం కూడా వచ్చామండి. మనం దేవుని పని అనగానే మనకున్న కష్టాలు, మనకున్న బాధలు, మనకున్న ఇబ్బందులు, మనకున్న పరిస్థితులను చెప్పుకొని నేనేం చేస్తానండి దేవుడి పని అని మనం అనుకొని తప్పించుకుంటుంటామండి. దేవుడి పని చెయ్యటానికి ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా మనం ఎప్పుడు కూడా దేవునిలో ముందుకెళ్తే దేవుడు ఆ లోకములో మనకు స్థానాన్ని ఇస్తాడండి. ఎందుకంటే దేవుని యొక్క పని ఈరోజు చాలామందికి అర్థం కాలేదండి. డబ్బు ఉండి అన్నీ బాగుండి చేస్తేనే దేవుడి పని అనుకుంటుంటామండి మనం. కానీ దేవుడి పని చేయటానికి మనం అందరం సిద్ధపడాలని ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని పని చేసేంత స్తోమత నాకు లేదండి, దేవుడి పని చేసేంత గొప్ప స్థితి నాకు లేదండి, నీకంటే చాలా ఉండొచ్చు అని అనుకుంటారండి. కానీ దేవుని కోసం పౌలు గారు ఒక మాట అంటారండి, సమస్తమును కూడా పెంటతో సమానముగా ఎంచుకున్నానంటాడండి. అంటే లోకములో కలిగి ఉన్నదంతా కూడా వదిలేసుకొని దేవుని పనిలోనికి వచ్చాను. ఈరోజు దేవుడి పని అనేక గ్రామాలకు వెళ్ళి అనేక మందికి దేవుని యొక్క సువార్తను ఈ రీతిగా ప్రకటించటానికి మాకు కూడా అన్నీ ఉండి ఏం కాదండి. సుమారు పాతిక లక్షల వరకు నాకు అప్పున్నా కూడా దేవుని పనిని ఎక్కడ కూడా ఆపకూడదని ప్రారంభించిన నాటి నుంచి ఈ రోజుటి వరకు కూడా దేవుని పనిలో ముందుకెళ్తున్నానండి. మీరు నిరుత్సాహపడకండి, నేను దేవుని పని చేయలేను, నేనేం చేయలేను. నేను ఈరోజు అందరికీ ఎలా కనబడుతున్నానంటే చాలా గొప్పగానే కనబడుతుంటానండి. దేవుడు
నాకు ఎంత బాధ ఉన్నప్పటికీ కూడా సమాజం దృష్టిలో నన్ను ఎలా పెట్టాడంటే ఒక గొప్పవాడిగా పెడుతున్నాడు. సువార్త పనిలో ఆయన పనిలో ముందుకెళ్ళటానికి దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. కనుక మీరు కూడా దేవుడిచ్చినటువంటి ఈ జీవిత కాలంలో నాకు ఈ కష్టం ఉంది, నాకు ఈ బాధ ఉంది అని దేవుని పనిలో ఎక్కడ కూడా తొలగిపోకూడదండి. ఎప్పుడు కూడా దేవుడి పనిలో ముందుండటానికి సిద్ధపడండి. అలా సిద్ధపడటానికి మనమందరం కూడా ఉండాలి. అందుకే దేవుడు ఈ రాత్రికాల సమయంలో మరి మాలతి గారి యొక్క బర్త్డే సందర్భంగా మీ అందరికీ మాటలు అందించడం జరిగింది. దేవుడి ఈ మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరమ కలిగిన దేవా, జాలి కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అన్న జీవితం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అలాగే ప్రభువా, మమ్మల్ని ఎందుకు పుట్టించుకున్నావో, ఏమి చేయాలో మాతో మాట్లాడావు ప్రభువా. ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా బ్రతకాలి, మేము ఎందుకు మమ్మల్ని కలగజేసిన విధానం ఎలాగ ఉంది అని మాతో దైవజనుల ద్వారా మాతో మాట్లాడేందుని బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటాం ప్రభువా. ప్రత్యేకంగా ఇక సాయంకాల పేరులో ప్రభువా, ఈ యొక్క గృహం దగ్గరికి కుడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ విషయం ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. వారి అవసరత, కెరీర్కి ఇబ్బంది, ప్రతి ఒక్క కష్టం, నష్టం, వ్యాధి, బాధలు, సమస్యలు తీర్చండి, సాయం అనుగ్రహించండి. మరి ప్రత్యేకంగా ఈ కుటుంబ విషయం ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ప్రభువా. అయ్యగారి విషయం ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ప్రభువా. అమ్మగారి విషయం ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. వారికి అనుగ్రహించినటువంటి కుమారుడు విషయం ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. కుమార్తెల విషయం ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ప్రభా. పెద్ద కుమార్తె మాలతి విషయం, ఆశీర్వాదం విషయం ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ప్రభా. నీకు బిడ్డలు నీ సేవా పరిచర్యలో ప్రభా, నీ సవాసంలో ప్రభా ఎంతో నమ్మకంగా ముందుకెళ్తూ ఉంటుండగా ప్రభా, సాయం అనుగ్రహించండి, కృప చూపించండి ప్రభా. బలముగా ముందుకెళ్ళడానికి సాయం అనుగ్రహించండి, ఆశీర్వదించండి, దీవించండి. అయ్యో ప్రభా, నీకు బిడ్డకి మాలతికి సంవత్సరమైనటువంటి దయాకిరీటాన్ని దయచేసినందుకు నీకే వందనాలు. సంవత్సర ఆరంభం నుంచి సంవత్సరాంతం వరకు నీవే కాచి కాపాడినందుకు నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మేమేమై ఉన్నామంటే అది నీ కృప వల్లనే, నీ దయవలనే అయి ఉంటున్నాం. మేము శ్వాస పీల్చుకుంటున్నామంటే, వదులుతున్నామంటే అది నీ దయవలనే ప్రభువా. నీకు బిడ్డకి దీర్ఘాయువును నీవే అనుగ్రహిస్తావని మాతో మాట్లాడావు ప్రభువా. నీకు బిడ్డకి దీర్ఘాయువును దయచేయండి, సాయం అనుగ్రహించండి. వారికి అనుగ్రహించిన పిల్లల విషయం ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ప్రభువా. అనిల్ విషయమై ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ప్రభు. చదువుతుండగా మంచి జ్ఞానాన్ని దయచేయండి. దేవుడి దయందును, పెద్దల దయందును, జ్ఞానం అందును ప్రభు. నిశ్చి విషయం ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు. జస్వంత్ విషయం ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ప్రభు. వారి యొక్క పిల్లలు ప్రభు ఒలివ మొక్కల వలె ప్రభు నీ బల్ల చుట్టూ పెరగడానికి సహాయం అనుగ్రహించి దీవించండి ప్రభు. పిల్లలు యెహోవా అనుగ్రహించి స్వాస్థ్యము అంటున్నావు ప్రభు, సహాయం అనుగ్రహించండి, దీవించండి. వారి పిల్లలు ప్రభు వారి పిల్లల పట్ల ప్రభు గొప్ప ప్రణాళిక కలిగి ఉండి సహాయం అనుగ్రహించండి, దీవించండి. రమేష్ చిన్న విషయం కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం, జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు. వారిని, వారి పిల్లల్ని, వారి కుటుంబాన్ని దీవించండి, సహాయం అనుగ్రహించండి. సమస్తాన్ని మీ స్వాధీనం ఉంచుకొని కుడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరుని ఆశీర్వదించండి, దీవించండి, సహాయం అనుగ్రహించండి ప్రభు. నీ కృప, నీ కాపుదల, నీకు అభిషేకాన్నితో నడిపించండి ప్రభు. ప్రభు దైవజనులను ప్రత్యేకంగా ఆశీర్వదించండి, దీవించండి ప్రభు. నీకు సేవ పరిచర్యలో ఎంత ఇందాక చెప్పామా, అన్న జీవితంలో దేవుని కార్యం, దేవునికి నమ్మకంగా ఉండాలంటే నిరీక్షణ ఉండాలి, సమర్పణ ఉండాలి. అంత ఈజీగా దేవుని పరిచర్య, దేవుని సేవ, దేవుని సన్నిధిలో, దేవుని సావాసంలో విశ్వాసిగా ముందు కొనసాగాలంటే అది అసాధ్యం. దేవుని యొక్క కృప. నీకు బిడ్డ ఎంతో భారమైనప్పటికీ ఎన్నో ప్రాంతాలకు ప్రభువా నిన్ను చూసి నిన్ను ఆశించి వెళ్తూ ఉంటున్నాడు ప్రభువా. ఎన్నో మార్లు ప్రభువా మా గ్రామానికి నీవు దైవజనులను రప్పించిన విధానాన్ని బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆయన సేవను, పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. ఆయన సంఘాన్ని దీవించండి ప్రభు, సహాయం అనుగ్రహించండి ప్రభు. ఆయనకు అనుగ్రహించిన సతీమైన విషయం ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు, సహోదరి విషయం ఆశీర్వదించండి, దీవించండి ప్రభు. వారికి అనుగ్రహించిన కుమారుల విషయం ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ప్రభు. కుమారులు బలవంతుని చేతిలో బాణం లాంటి వారు ప్రభు, సాయం అనుగ్రహించండి. వారి యొక్క భవిష్యత్తుని హస్తాలకు చెప్తా ఉంటున్న సాయం అనుగ్రహించమని, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరును ఆశీర్వదించి దీవించి బలపరచమని, అలాగే ప్రత్యేకంగా వారి సంఘం నుంచి వచ్చిన బిడ్డల విషయం ప్రార్థన చేస్తాం, సాయం అనుగ్రహించండి, దీవించండి.
ఈ కుటుంబానంతటిని కృపలో భద్రపరచుకోమని, కూడా వచ్చిన బిడ్డలందరినీ నీ కృపలో భద్రపరచుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గట్టిగా చెప్పాలి ఒకసారి, ఆమేన్ అనండి. ఆమేన్. వెరీ గుడ్. నిద్రపోలే, మెల్కొని ఉన్నారు మీరు. సరే రండి నాన్న. అంతా ఓపెన్ చేయి. రా. ఆశీర్వాదం రా. పెట్టు పెట్టు పెట్టు. అటు పెట్టు. రా నాన్న. ఆశీర్వాదం రా. నాగా విశ్రాంతినమ్మరా. రండి నాన్న రండి. రాయరా. రచనమ్మా రండి. ప్రార్థన చేద్దాం అందుకు. రాసినమ్మా రా. ప్రార్థన చేద్దాం అందుకనే, ప్రార్థన కొరకు. నెస్సీరా, జస్వంత్ రానారా, అనిల్ రా, ఇంద్రవీణ. సరే ప్రార్థన చేద్దాం. ప్రత్యేకంగా ఈ కుటుంబ విషయం ప్రార్థన చేస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రత్యేకంగా ఈ కుటుంబ విషయమై నీ పాదాలు పట్టుకొని మొరపెడతా ఉంటున్నాం ప్రభు. సాయం అనుగ్రహించండి. ఈ కుటుంబంలో ఎలాంటి అవసరత, అక్కర, ఇరుకు, ఇబ్బంది, కష్టం, నష్టం, వ్యాధి, బాధలు ఉంటున్నాయో ప్రభువా, వాటన్నిటిని నీవే సహాయం అనుగ్రహించండి, దీవించండి ప్రభువా. కొండలాంటి సమస్యనైనా ప్రభువా అయ్యో మేఘంలాగా కరిగించండి ప్రభువా, సాయం అనుగ్రహించండి. ప్రతి ఒక్క అవసరత, అక్కర, ఇరుకు, ఇబ్బంది మాకైతే తెలియదు కనుక ప్రభువా మీకే బహువటంగా హృదయం నుంచి నాలుకకు రాకమనిపే ఎరిగినటువంటి దేవ సహాయం అనుగ్రహించండి. కుటుంబాన్ని ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా. నీ చిత్తానుసారంగా నీ నామానికి మహిమకరంగా అయ్యో జీవించడానికి సహాయం అనుగ్రహించండి, దీవించండి. అయ్యో నువ్వు రాత్రి కాలంలో మాతో మాట్లాడావు ప్రభువా. దావీదు మహారాజు అయితే అంటున్నాడు, అయ్యో నేను నా కుటుంబమును అయ్యో దేవుని సన్నిధిలో ఉండాలి, అబ్బా యెహోవా సన్నిధిలో, యెహోవా సాహసంలో ఉండాలంటున్నావు ప్రభువా. ఈ యొక్క కుటుంబం కూడా నీ సన్నిధిలో, నీ సాహసంలో జీవించడానికి సహాయం అనుగ్రహించండి. అయ్యో నీ పరిచర్యలో ప్రభు వాడబడుతూ ఉంటున్నారు ప్రభు. అందుని బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆశీర్వదించండి, దీవించండి. ఈ కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డ విషయం ప్రార్థన చేస్తూ ఉంటారు, సహాయం అనుగ్రహించమని. వారు చేస్తున్నటువంటి పనిలో నువ్వే తోడు. అయ్యగారు చేస్తున్న పనిలో, అమ్మగారు చేస్తున్నటువంటి పనిలో, ఆశీర్వాదం వెళ్తున్నటువంటి మార్గాల్లో, చుచ్చున్నటువంటి మార్గాల్లో ప్రభు నీ దేవతలను కావలించండి, నీ బంగారు కంచెండి. అయ్యో డ్రైవింగ్లో వెళ్తూ ఉంటున్నాడు, అనేక రాత్రుల్లో పగుళ్ళలో వెళ్తూ ఉంటున్నాడు ప్రభు. అయ్యో నీవే సహాయం అనుగ్రహించండి, మంచి ఆరోగ్యాలు దయచేయండి. వెళ్ళు మార్గంలో, వచ్చి మార్గాల్లో నువ్వే తోడు ఉంచండి, సహాయం అనుగ్రహించమని. సమస్తాన్ని మీ స్వాధీనం ఉంచుకొని పిల్లల యొక్క భవిష్యత్తుని హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఈ కుటుంబాన్ని ఆశీర్వదించి, దీవించి, బలపరచమని యేసు పరిశుద్ధ నామమున బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. రాసు చేయి వెలిగిస్తాను, పడుకోండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ మాలతి, మే గాడ్ బ్లెస్ యూ టు యూ మాలతి. తండ్రి పరిశుద్ధాత్మ కొంచెం దయచేసి గమనించండి, అందరికీ భోజనాలు ఉన్నాయమ్మా, అందరూ కూడా భోజనం చేసుకుని వెళ్ళాలి. చివరిగా ప్రార్థన ఆశీర్వాదంతో కూడికి ముగించుకుందాం. సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘానికి నీ తండ్రి యొక్క, కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో
మరి ప్రత్యేకంగా ఈ కుటుంబానికి, ప్రత్యేకంగా ఈ జన్మదిన కూడికను జరుపుకున్నటువంటి ఈ కుటుంబానికి, మాలతికిని, సకల పరిశుద్ధులకు, సార్థక సంఘానికి ఈ యొక్క పలారం విషయం ప్రార్థన చేస్తూ ఉంటాను. ఆశీర్వదించి దీవించి నీ సేవ పరిచయకు వాడబడడానికి సహాయం అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కాసిన ఎప్పుడు పాడు పాట రెడీ.